ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్. ఈరోజు నేను 25 పైసల గురించి చెప్పబోతున్నాను అండి. 25 పైసా అంటే పాత పావలాలు అనేవాళ్ళు కదా, ఆ పావలాల గురించి అండి. 25 పైసే. రూరల్ ఉమెన్స్ అడ్వాన్స్మెంట్ 1980. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కాయిన్ ఎలా ఉంటుంది. ఇలాంటి పావలాలు చాలామంది చూసే ఉంటారు, పాత వాళ్ళు అండి. ఇప్పుడు ఈ తరం వాళ్ళకైతే తెలియదు, కానీ 1985 ఆ ఇయర్స్లో పుట్టిన వాళ్ళు, అప్పుడు ఉన్న వాళ్ళకైతే వీటన్నిటి గురించి అయితే తెలుసండి. ఇది 25 పైసే. ఈ కాయిన్ నేమ్ చూడండి, రూరల్ ఉమెన్స్ అడ్వాన్స్మెంట్ 1980 ఇయర్. ఇది తయారైన ఇయర్ 1980. మెటల్ అంటే దీన్ని తయారు చేసింది ఏ మెటల్ అంటే కాపర్ నికెల్. వెయిట్ 2.50 గ్రామ్స్. దీని వెయిట్ వచ్చేసి 2.50 గ్రామ్స్ అండి. సైజు 19 mm. షేపు సర్క్యులర్, అంటే దీని షేప్ ఎలా ఉంటుంది అంటే సర్క్యులర్ షేప్లో ఉంటుంది. ఈ కాయిన్ అనేది మనకి ఎప్పుడు తయారైందంటే 1980లో తయారైంది. ఈ కాయిన్ మొత్తం కూడా 3 మినిట్లలో అయితే తయారవడం జరిగింది. బాంబే, కలకత్తా, హైదరాబాద్. బాంబే, కలకత్తా, హైదరాబాద్. ఈ 3 కూడా స్కేర్స్ కేటగిరీలు అయితే ఉన్నాయండి. ఫైన్ కండిషన్లో 10 రూపీస్. బాంబే అయితే 10, కలకత్తా 15, హైదరాబాద్ 15 ఉందండి. అంటే ఫైన్ కండిషన్లో అయితే ఆ రేట్ అయితే ఉంటుందంటండి. నెక్స్ట్ వెరీ ఫైన్ కండిషన్లో దీని కాస్ట్ అనేది 15, 25, 25. ఎక్స్ట్రా ఫైన్ 25, 40, 50. యూఎన్సి కండిషన్లో అయితే ఇలాంటి కాయిన్ మీ ఎవరి దగ్గర అయినా సరే యూఎన్సి కండిషన్లో ఉన్నట్లయితే బాంబే మింట్ 150 రూపీస్ అండి, కలకత్తా మింట్ 200 రూపీస్ అండి, హైదరాబాద్ మింట్ 300. అంటే ఈ 150 ఉన్నది 100 రూపీస్కి అయితే కొంటారండి. ఈ 200 ఉన్న కాయిన్ కూడా అంతేనండి, 100 నుంచి 150 లోపు కొంటారు. ఈ బుక్లో 200 ఉంది, కానీ దీన్ని అయితే 200కి అయితే ఎవరు కొనరు. నెక్స్ట్ హైదరాబాద్ మింట్ 300 ఉందండి. ఇది కండిషన్ బట్టి దీన్ని 150 to 200గా కొంటారండి. ఈ బుక్లో 300 ఉన్నది మాత్రం దీన్ని ఎవరు కూడా 300కి అయితే కొనరు. ఇవన్నీ కూడా ఏంటండి, యూఎన్సి కండిషన్లో ఉన్న కాయిన్ రేట్లు అండి. చాలామంది మామూలు కాయిన్లు, పాడైపోయిన కాయిన్లు పెట్టి మీరు 300 చెప్పారండి, ఇది మా దగ్గర ఆ కాయిన్ ఉంది 300 ఉంటుందని అనుకోకండి. యూఎన్సి కండిషన్ ఇక్కడ చూసినట్లయితే ఈ కాయిన్ ఎలా ఉందండి, చాలా క్లియర్గా క్లారిటీగా ఉంది. ఇలా కండిషన్ ఉండి యూఎన్సి తలతల మెరిసిపోతుంటేనే ఆ కాయిన్కి అయితే అంత డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. నెక్స్ట్ వరల్డ్ ఫుడ్ డే 1981. వరల్డ్ ఫుడ్ డే 1981 చూసినట్లయితే ఈ కాయిన్ ఎలా ఉంటుందండి. ఇది కూడా 25 పైసానే. ఫస్ట్ మనం చూసింది 1980, నెక్స్ట్ 1981, 25. ఇది 1981లో అయితే తయారైందండి. అంటే ఫస్ట్ కాయిన్ అది, నెక్స్ట్ సెకండ్ కాయిన్ ఇదండి. అంటే 25 పైసాలో ఫస్ట్ తయారైంది 1980 నుంచి అయితే తయారైనాయండి. ఈ మోడల్లో కమామరేటివ్ కాయిన్స్ అంటారు. ఇవి ఇక్కడ బొమ్మలు ఉన్నాయి కదా, ఈ బొమ్మల కాయిన్లు ఏమంటారంటే కమామరేటివ్ కాయిన్స్ అంటారండి. ఈ కమామరేటివ్ కాయిన్స్లో 25 పైసా ఫస్ట్ టైము మనకి 1980 ఇయర్లో అయితే తయారైంది. నెక్స్ట్ 1981 కాయిన్ ఏంటంటే వరల్డ్ ఫుడ్ డే. ఈ కాయిన్ అయితే 1981 ఇయర్లో అయితే తయారైందండి. దీనిపైన ఈ పిక్చర్ ఉంటుందండి, ఇది 25 ఉంటుంది. ఇంకో సైడు ఇలా ఫార్మర్స్ ఉన్న పిక్చర్ ఉంటుందండి. ఇలాగా ఈ 25 పైసలు పాతకాలం వాళ్ళ దగ్గర చాలామంది దగ్గర అయితే ఉండొచ్చండి. ఇది 1981 ఇయర్లో అయితే తయారైంది. దీన్ని తయారు చేసిన మెటల్ వచ్చి కాపర్ నికెల్. వెయిట్ వచ్చి 2.50 గ్రామ్స్ అండి. సైజు 19 mm అండి. షేపు సర్క్యులర్ అంటే గుండ్రంగా ఉంటుంది. ఈ కాయిన్ మనకి 3 మినిట్లలో అయితే తయారైందండి. బాంబే, కలకత్తా, హైదరాబాద్. 3 మినిట్లలో అయితే తయారైందండి. ఫైన్ కండిషన్లో ఏదైనా 25 ఉందండి. వెరీ ఫైన్ 75, ఎక్స్ట్రా ఫైన్ 100. యూఎన్సి అయితే ఇవన్నీ కూడా 500 ఉన్నాయి, కానీ హైదరాబాద్ అనేది మాత్రం 600 అండి. అంటే ఈ కాయిన్స్లో హైదరాబాద్ అనేది కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయండి. ఇది 1981 25 పైసా అండి. నెక్స్ట్ 1982 9th ఏషియన్ గేమ్స్. 9th
ఏషియన్ గేమ్స్. ఈ కాయిన్స్ అయితే చాలామంది దగ్గర ఉన్నాయండి. ఇవి మనకు చాలామంది అయితే ఫోటోలు పెట్టారండి. కానీ వీటిలో హైదరాబాద్ మింట్ మాత్రం విలువైంది. మిగతావన్నీ కూడా కామన్ కాయిన్ కేటగిరీలో ఉంటాయండి. 9th ఏషియన్ గేమ్స్ ఇది 1982లో అయితే తయారైందండి. దీన్ని తయారు చేసిన మెటల్ వచ్చేసి కాపర్ నికెల్ అండి. వెయిట్ 2.50 గ్రామ్స్ అండి. సైజు 19 mm. షేపు సర్క్యులర్, అంటే ఇది గుండ్రంగా ఉంటుంది. ఈ కాయిన్ మనకు 3 మింట్లో అయితే తయారైందండి. బాంబే మింటు, కలకత్తా మింటు, హైదరాబాద్ మింటు. దీనిలో బాంబే మింట్ అనేది కామన్ కాయిన్ అండి. అది యుఎన్సి కండిషన్లో ఉండి 20 రూపాయలకి ఎవరైనా కొంటారండి. ఈ బుక్లో 30 ఉంది కానీ 30కి అయితే ఎవరు కొనరండి. యుఎన్సి కండిషన్లో ఆ కాయిన్ 20 నుంచి 25 రూపాయలకి ఎవరైనా కొంటారండి. నెక్స్ట్ కలకత్తా మింట్ అనేది స్కేర్స్ కేటగిరీలో ఉందండి. ఈ కలకత్తా మింట్ కాయిన్ మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే, ఈ కలకత్తా మింట్ కాయిన్ మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే ఇది యుఎన్సి కండిషన్లో ఈ బుక్లో అయితే 100 రూపాయలు ఉంది కానీ 100కి అయితే కొనరు కానండి. 60-70 రూపాయలకి అయితే కొనే అవకాశం అయితే ఉంటుందండి. నెక్స్ట్ హైదరాబాద్ మింట్ కాయిన్. ఈ హైదరాబాద్ మింట్ కాయిన్ అనేది యుఎన్సి కండిషన్లో ఇక్కడ 17,000 ఇచ్చారు కానీ మార్కెట్ వాల్యూ అయితే అంత లేదండి. రీసెంట్గా ఒక బ్రదర్ యుఎన్సి కాయిన్ ఇలాంటి కాయిన్ 5,000కి అయితే అమ్మడం జరిగిందండి. రీసెంట్గా 1 month బ్యాక్ ఇలా అమ్మారండి. ఈ బుక్లో అయితే మరి ఈ కాయిన్కి రేట్ అయితే ఎక్కువైతే ఇచ్చారు. మరి ఈ కాయిన్ రేట్ ఎంతకైతే కొనే వాళ్ళు అయితే ఉంటారండి. ఇక్కడ 17,000 అయితే ఇచ్చారు యుఎన్సి కండిషన్లో. అయితే ఈ కాయిన్ ఎవరైనా దాచుకోగలిగితే, ఇది యుఎన్సి కండిషన్లో ఈ కాయిన్ మీ ఎవరి దగ్గరైనా ఉండి దాన్ని ఒక 2-3 years దాచుకోగలిగినట్లయితే తర్వాత అయితే దీనికి ఏమైనా ఎక్కువ రేట్ అయితే వచ్చే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే రేర్ కాయిన్స్ అనేవి మనం దాచుకున్నట్లయితే వాటికి ముందు ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. కామన్ కాయిన్లు మనం ఎన్ని దాచుకున్నా ఉపయోగం ఉండదండి. రేర్ కాయిన్లు దాచుకుంటే మాత్రం మనకి ఖచ్చితంగా అయితే ఉపయోగం అయితే ఉంటుందండి. వాటికి ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. నెక్స్ట్ ఫారెస్ట్రీ ఫర్ డెవలప్మెంట్, అంటే ఫారెస్ట్ డెవలప్మెంట్ అండి. 1985 ఈ పిక్చర్ ఉన్న కాయిన్స్ కూడా కొంతమంది నాకైతే వాట్సాప్ పెట్టారండి. ఈ పిక్చర్ ఉన్న కాయిన్స్ కూడా నాకు కొంతమంది అయితే వాట్సాప్ పెట్టడం జరిగింది. ఈ కాయిన్ అనేది 1985 ఇయర్లో అయితే తయారైంది. ఇది తయారు చేసిన మెటల్ వచ్చి కాపర్ నికెల్. వెయిట్ 2.50 గ్రామ్స్. సైజు 19 mm. షేపు సర్క్యులర్. మింట్ ఇది 3 మింట్లో తయారైందండి. బాంబే మింటు, కలకత్తా మింటు, హైదరాబాద్ మింట్లో తయారైందండి. ఇవన్నీ కూడా స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి. ఈ 1985 కాయిన్స్ అనేవి 25 పైసా పావలాలు అనేవి స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి. ఈ కాయిన్ యుఎన్సి కండిషన్లో ఉన్నట్లయితే 400 ఉందండి. ఏది బాంబే మింట్ 400, కలకత్తా మింట్ 500, హైదరాబాద్ మింట్ 600 ఉందండి. అంటే మ్యాక్సిమం ఇవి యుఎన్సి కండిషన్లో ఉంటే బాంబే మింట్ 200 ఉంటుందండి. కలకత్తా మింట్ 250కి అలా కొంటారు. హైదరాబాద్ మింట్ అయితే 300 అయితే కొంటారండి. ఈ బుక్లో ఉన్న రేటుకి అయితే ఎవరు కూడా కొనరు. మీ దగ్గర కూడా ఇలాంటివి ఏమన్నా ఉన్నట్లయితే ఎక్కడైనా కాయిన్ ఎగ్జిబిషన్లు జరిగేటప్పుడు నేను మీకు ఇన్ఫామ్ చేస్తానండి. కాయిన్ ఎగ్జిబిషన్స్ అనేవి ఎప్పుడు ఎక్కడ జరుగుతాయో నేనైతే ఇన్ఫామ్ చేస్తాను. మీలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళాలి అనుకుంటే కాయిన్ ఎగ్జిబిషన్లు ఏ కాయిన్ ఎగ్జిబిషన్లు ఎక్కడ జరుగుతాయి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేనైతే చెప్తానండి. ఆగస్టు నెల 1వ తారీఖు నుంచి అయితే అహ్మదాబాద్లో కాయిన్ ఎగ్జిబిషన్ ఉందండి. 1 ఆగస్టు 1, 2, 3 తేదీల్లో అహ్మదాబాద్లో అయితే కాయిన్ ఎగ్జిబిషన్ ఉందండి. మీరు ఎవరైనా అక్కడికి వెళ్ళగలిగిన వాళ్ళు ఉండి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చండి. కాకపోతే అది బాగా దూరం, ప్లస్ అక్కడ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్ ఉంటుందండి. నెక్స్ట్ మంత్ అయితే చెన్నైలో ఆగస్టు 8, 9, 10 తారీఖుల్లో మనకి కాయిన్ ఎగ్జిబిషన్ చెన్నైలో ఉందండి. చెన్నై అనేది మనకు దగ్గరగానే ఉంటుంది. ఎవరైనా వెళ్ళాలనుకున్నట్లయితే చెన్నైకి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఆంధ్రాకి చెన్నై బార్డర్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు మీరు ఆ కాయిన్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళొచ్చండి. వెళ్ళి మీ దగ్గర ఉన్న కాయిన్స్ అయితే మీరు సేల్ చేసుకోవచ్చండి.
ఇంకా మనకి సెప్టెంబర్లో బొంబాయిలో పెద్ద కాయిన్ ఎగ్జిబిషన్ అయితే ఉందండి. మళ్ళీ నవంబర్లో కూడా హైదరాబాద్లో అతిపెద్ద కాయిన్ ఎగ్జిబిషన్ అయితే ఉందండి. మీరు ఎవరైనా సరే ఇలాంటి మంచి మంచి కాయిన్లు కలెక్ట్ చేసుకొని ఆ కాయిన్లు తీసుకొని కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళినట్లయితే మీ దగ్గర రేర్ కాయిన్లు స్కేర్ కాయిన్లు ఉన్నట్లయితే ఖచ్చితంగా అయితే ఆ కాయిన్ ఎగ్జిబిషన్లో అవన్నీ కూడా సేల్ అవుతాయండి. మళ్ళీ ఒకసారి నేను చెప్పేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఉండే కాయిన్లు ఖచ్చితంగా యూఎన్సీ కండిషన్లో ఉన్నట్లయితే వాటికి ఎక్కువ డబ్బులు వస్తాయండి. కాయిన్ కండిషన్ బాగోకుండా ఎలా పడితే అలా ఉంటే వాటికైతే ఎక్కువ డబ్బులు అనేవి రావండి. మీకు ఎక్కువ డబ్బులు రావాలంటే ఖచ్చితంగా ఆ కాయిన్లు అనేవి మంచి కండిషన్లో ఉండాలండి, అంటే యూఎన్సీ కండిషన్లో ఉండాలి. అలా యూఎన్సీ కండిషన్లో ఉన్న కాయిన్లకు మాత్రమే అధికమైన ధర అనేది అయితే ఉంటుందండి. దయచేసి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరు ఇప్పుడైనా సరే కొత్త కాయిన్లు అయితే రిలీజ్ అవుతున్నాయి, ప్లస్ ఈ లేటెస్ట్ కాయిన్లు రన్నింగ్లో ఉన్న కాయిన్లో ఏవైతే రేటు పెరిగా ఉన్నాయో అవి కూడా చెప్తానండి. నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి, అంటే నా ఛానల్ రెగ్యులర్గా చూస్తున్నప్పుడు నేను మధ్య మధ్యలో ఆ విలువ పెరిగే కాయిన్లు ఏంటి అవి కూడా చెప్తూ ఉంటానండి. దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.